హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ధనుష్ నాలెడ్జబుల్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం కాంట్రాక్షన్స్లో 1, 2, 3 చాప్టర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో నేను మీకు 4, 5, 6 చాప్టర్స్ చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కాంట్రాక్షన్స్ అనేవి మనకు తెలుగు యూట్యూబర్స్ అంత అవైలబుల్గా లేవు. సో అందుకనే నేను వీటన్నిటిని నేర్చుకుని మీకు చెప్తున్నాను. సో 1, 2, 3 చాప్టర్స్ అండ్ బ్రెయిలీ గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే వాటి మీద మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓపెన్ చేసి చూడండి. అండ్ ఈ కాంట్రాక్షన్ సిరీస్ సపోర్ట్ చేయండి. నేను వీడియోకి వచ్చి 3 లెసన్స్ చెప్తాను. సో మీరు 1, 2, 3 వినకపోయినట్లయితే లింక్ క్లిక్ చేసి వినండి. I hope our videos are useful and understandable to all of you. If you have any doubts, please comment on the comment section. Definitely I will give you a reply. So let us start our video. మనం చాప్టర్ 4లో నేర్చుకోబోయే కాంట్రాక్షన్స్ ఏంటంటే, చాప్టర్ 3లో మనం కొన్ని కాంట్రాక్షన్స్ చూసాం కదా. అంటే CHకి 1, 6 అని ఇలా చూసాం కదా. సో సేమ్ ఆ టైప్లోనే కాంట్రాక్షన్స్ ఉంటాయి ఇవి కూడా. వీటిని మనం స్టార్టింగ్లో, మిడిల్లో, ఎండింగ్లో యూస్ చేసుకోవచ్చు. ఇండిపెండెంట్గా యూస్ చేయలేము. ఇవి ఆ కాంట్రాక్షన్స్. సో చాప్టర్ 4 స్టార్ట్ చేద్దాం. ఈడి అనేది మనకి వర్డ్స్కి ఎండింగ్లో వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, స్టాండర్డ్ అన్నదానికి ఈడి అనేది ఎండింగ్లో వచ్చింది కదా. సో ఇలాంటి ఈడి అనే లెటర్స్ని రాయాలన్నప్పుడు మనం సింపుల్గా 1, 2, 4, 6 డా రాసినట్లయితే సరిపోతుంది. ఈడీకి కాంట్రాక్షన్ అది. సో డా రాస్తే ఈడి రాసినట్టే. సో ఇది దాని కాంట్రాక్షన్. ఒకవేళ స్టార్టింగ్లో యూజ్ చేయాలంటే ఎడిక్షన్కి స్టార్టింగ్ ఈడి వస్తుంది. మనం ఈడి ప్లేస్లో డా రాసి 1, 2, 4, 6 డా రాసి మిగతా స్పెల్లింగ్ రాసినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ ఈఆర్ అనేది కూడా మనం చాలా వర్డ్స్లో ఎండింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఈఆర్ కాంట్రాక్షన్ ఏంటంటే 1, 2, 4, 5, 6 బండీరా. 1, 2, 4, 5, 6 బండీరా రాసినట్లయితే మనకి ఈఆర్కి కాంట్రాక్షన్ అది. వీటిని మనం ఇండిపెండెంట్గా యూజ్ చేయలేం. ఓయు అనేదాన్ని మనం ఎండింగ్లో యూజ్ చేయలేం, కానీ స్టార్టింగ్లో, మిడిల్లో యూజ్ చేయగలం. ఎగ్జాంపుల్ ఏంటంటే అవుట్కి ఓయూటీ అవుట్ రాయాలంటే మనం 1, 2, 5, 6 అది రాసినట్లయితే ఓయు కాంట్రాక్షన్ వచ్చేస్తుంది. సో ఇలా రాయాలి. ఈ కాంట్రాక్షన్ మాత్రం మనం ఎండింగ్లో యూజ్ చేయలేం, ఎందుకంటే ఓయు అనేదాంతో ఎండ్ అయ్యే వర్డ్ ఏది ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఓడబ్ల్యూ అన్నదాన్ని మనం స్టార్టింగ్లో, మిడిల్లో అండ్ ఎండింగ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే OWL ఔల్ రాయాలన్నప్పుడు 2, 4, 6 దీని కాంట్రాక్షన్ OW కాంట్రాక్షన్ 2, 4, 6 రాసి ఎల్ రాస్తే సరిపోతుంది. మనకి ఔల్ అనేది వచ్చేసినట్లే. ఇప్పుడు ఈ ఓయు అంటే ఓయుకి కాంట్రాక్షన్ 1, 2, 5, 6 అని చెప్పాను కదా. సో దీన్ని ఇండిపెండెంట్గా రాసినట్లయితే ఓయూటీ అవుట్ అవుతుంది. ఇండిపెండెంట్గా రాసినట్లయితే ఓయూటీ అవుట్ అవుతుంది. ఇది 4th చాప్టర్. 5th చాప్టర్ చూద్దాం. చాప్టర్ 5. ఈ చాప్టర్ నుంచి మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే జాగ్రత్తగా మీరు విన్నట్లయితే, లేదా మళ్ళీ రివైండ్ చేసి విన్నా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి డబుల్ కాంట్రాక్షన్స్ అయితే ఉంటాయి. సో కేర్ఫుల్గా వినండి. చాప్టర్ 5లో ఏంటంటే వచ్చే కాంట్రాక్షన్స్ అన్నిటికి ముందు .5 అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు డే అనేది రాయాలి, డిఏవై, డే రాయాలన్నప్పుడు కాంట్రాక్షన్, దానికి కాంట్రాక్షన్ ఏంటంటే .5D, అంటే ఒక సెల్లో .5 రాసి దాని తర్వాత డి రాయాలి గ్యాప్ ఇవ్వకుండా, అప్పుడు అది డే అవుతుంది. సో ఎలా ఉంటాయి ఈ లెసన్లో ఉన్న కాంట్రాక్షన్స్ అన్నీ ఎలాగ ఉంటాయి, సో జాగ్రత్తగా వినండి. .5D రాస్తే డే, దీన్ని మనం స్టార్టింగ్లో ఇండిపెండెంట్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మిడిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే టుడే అన్నది రాయినప్పుడు TO రాసి డేకి కాంట్రాక్షన్ .56 కాబట్టి .5 డేగా డి కాబట్టి అది రాస్తే సరిపోతుంది. .5E, ఈ .5E ఏంటంటే ఎవర్, ఈవీఆర్ ఎవర్ రాసినప్పుడు మనం .5E రాస్తే సరిపోతుంది. దీన్ని ఇండిపెండెంట్గా యూజ్ చేసుకోవచ్చు. .5H హియర్, HERE హియర్, ఇక్కడ అనే ఇంగ్లీష్ వర్డ్ హియర్ అని ఉంది కదా, దీనికి కాంట్రాక్షన్ మనం .5H రాసుకోవచ్చు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ .5 రాసి దాని తర్వాత హెచ్ రాయాలి గ్యాప్ ఇవ్వకుండా, అప్పుడు ఈ కాంట్రాక్షన్ అనేది అవుతుంది. లోడ్, LORD లోడ్, ఈ లోడ్ రాయాలన్నప్పుడు .5L రాస్తే సరిపోతుంది. .5L లోడ్. మదర్, MOTHER మదర్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5M రాసినట్లయితే మదర్ అనే వర్డ్ రాసేయచ్చు. దీన్ని మనం ఇండిపెండెంట్గా యూజ్ చేసుకోవచ్చు. .5N నేమ్, NAME నేమ్ అనే వర్డ్ రాసినప్పుడు మనం .5N రాసినట్లయితే నేమ్ అనే కాంట్రాక్షన్ మనకు వచ్చేస్తుంది. .5N నేమ్. 1 ONE వన్, ఈ 1 అనే వర్డ్ రాసినప్పుడు దీనికి కాంట్రాక్షన్గా మనం .5O రాసుకోవచ్చు. .5O రాసినట్లయితే 1 అయిపోతుంది. పార్ట్, PART పార్ట్, ఇది రాయాలన్నప్పుడు .5P రాస్తే మనకు PART పార్ట్ అనేది వస్తుంది. రైట్, RIGHT రైట్, ఈ రైట్ రాయాలన్నప్పుడు .5R ఈ .5R రాస్తే రైట్ అవుతుంది. RIGHT. సమ్, SOME సమ్, SUM కాదు SOME సమ్. ఈ సమ్ SOME రాయాలన్నప్పుడు మనం .5S పెడితే సరిపోతుంది. .5S రాస్తే సమ్ అవుతుంది. టైమ్, TIME టైమ్, ఈ టైమ్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు మనం .5T రాసినట్లయితే టైం అవుతుంది. .5T. అండర్, UNDER అండర్, కింద. అండర్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు మనం .5U రాసినట్లయితే అండర్ అనే వర్డ్కి కాంట్రాక్షన్ అది. సో అండర్ అనే వర్డ్ రాసినప్పుడు .5U రాసి యూస్ చేసుకోవచ్చు మనం. వర్క్, WORK వర్క్, ఈ వర్క్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5W రాస్తే వర్క్ అవుతుంది. .5W. యంగ్, YOUNG యంగ్, యంగ్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5Y రాసినట్లయితే యంగ్ వస్తుంది. .5Y ఇది రాస్తే యంగ్ మనం రాసినట్లే, WYOUNG యంగ్. నో, KNOW నో, ఈ నో అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5K రాస్తే సరిపోతుంది.
ఈ కాంట్రాక్షన్స్ మనం ఇండివిజువల్గానే యూస్ చేయాలి, మిడిల్లో యూస్ చేయలేం, అట్ ది సేమ్ టైం ఎండింగ్లో యూస్ చేయలేం. వీటిని మనం ఇండిపెండెంట్గా, అంటే మీకు ఫస్ట్ చాప్టర్ 1లో కాంట్రాక్షన్స్ అన్నీ ఇండిపెండెంట్గా యూస్ చేయాలి, ఎలా అయితే గ్యాప్స్ ఇస్తూ రాయాలి, వర్డ్కి గ్యాప్ ఇచ్చినట్టు రాయాలని ఎలా అయితే చెప్పానో వీటిని కూడా అలాగే రాయాల్సి ఉంటుంది. ఈ చాప్టర్ 5లో ఉన్న కాంట్రాక్షన్స్ అన్నిటిని మనం అలా యూస్ చేసుకోవాలి. ఈ లెసన్లో ఇంకొన్ని కాంట్రాక్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. .5 CH కాంట్రాక్షన్ ఏంటంటే 1-6. ఈ కాంట్రాక్షన్స్ నేను మీకు చాప్టర్ 3లోనే చెప్పాను. ఒకవేళ మీకు అవి వచ్చేసి ఉంటే ఇది అర్థమవుతుంది. కాబట్టి మనం .5 CH అనేదానికి .516 రాస్తే సరిపోతుంది. ఇది రాస్తే మనకి క్యారెక్టర్ అనే వర్డ్ కాంట్రాక్షన్ దొరుకుతుంది. క్యారెక్టర్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5 CH రాయాలి. కానీ .5 CH కాంట్రాక్షన్ ఏంటంటే 1-6. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి ఉంటుంది. సో CH కాంట్రాక్షన్ 1-6 కాబట్టి .516 ఇలా రాస్తే క్యారెక్టర్ అనే వర్డ్కి కాంట్రాక్షన్ వస్తుంది. త్రూ THROUGH త్రూ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5 THకి కాంట్రాక్షన్ ఏంటంటే 1456. ఈ 1456 .5 1456 TH కాబట్టి TH కాంట్రాక్షన్ 1456 కాబట్టి .5 1456 రాస్తే మనకి త్రూ అనే వర్డ్ కాంట్రాక్షన్ దొరుకుతుంది. వేర్ WHERE ఈ వేర్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5 WH రాయాలి. కానీ WH కాంట్రాక్షన్ ఏంటంటే 156. సో .5 156 ఇది రాస్తే వేర్ అనే వర్డ్ కాంట్రాక్షన్ దొరుకుతుంది. ఇక్కడ మీకు చాలా కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, కానీ జాగ్రత్తగా విన్నట్లయితే అర్థమవుతుంది. అవుట్ OUT అవుట్ కాదు, OUGHT. ఈ అవుట్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు మనం .5 OU రాయాలి. కానీ OUకి కాంట్రాక్షన్ ఏంటి 1256 కదా, చాప్టర్ 4లో ఉంది మనకి 1256 దాని కాంట్రాక్షన్ కాబట్టి .5 1256 అని రాస్తే అవుట్ అనే దానికి కాంట్రాక్షన్ దొరుకుతుంది, OUGHT అవుట్. దేర్ THERE దేర్ ఈ దేర్ రాయాలన్నప్పుడు .5 THE రాయాలి. మనకి THE కాంట్రాక్షన్ ఏంటంటే 2346. ఈ కాంట్రాక్షన్స్ అన్నీ మనకి చాప్టర్ 3లోనే వచ్చాయి. THకి కాంట్రాక్షన్ 2546. సో మనం .5 2346 రాయాలి. THE కాంట్రాక్షన్ 2346 కాబట్టి మనం దేర్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5 2346 రాసినట్లయితే సరిపోతుంది. ఎగ్జాంపుల్స్. ఎవ్రీడే ఎవ్రీకి కాంట్రాక్షన్ మనకి చాప్టర్ 3లో చాప్టర్ 1లో ఉంది. ఏంటంటే ఎవ్రీ ఈ ఓన్లీ ఇండిపెండెంట్గా ఈ రాసినట్లయితే ఎవ్రీ అవుతుంది. డేకి కాంట్రాక్షన్ .5 D. సో ఈ రాసి .5 D రాసినట్లయితే ఎవ్రీడే వర్డ్ అయిపోతుంది. మదర్ల్యాండ్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5 M మదర్ LAND ల్యాండ్లో AND ఉంది. AND కాంట్రాక్షన్ ఏంటంటే 12346 ఇది మనకి చాప్టర్ 3లో ఉంది. ఈ కాంట్రాక్షన్ మనం మదర్ల్యాండ్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .5 M L రాసి 12346 రాస్తే సరిపోతుంది. చాప్టర్ 6 ఈ చాప్టర్ 6లో ఏంటంటే మనకి చాప్టర్ 5లో ఎలా అయితే .5 అన్ని ప్రతి లెటర్కి ముందు కాంట్రాక్షన్లో ప్రతి లెటర్కి ముందు ఎలా అయితే .5 అని వచ్చిందో
ఇక్కడ యాజ్ ది సేమ్ .45 వస్తుంది. ఈ .45 వచ్చి ఆ లెటర్ అనేది వస్తుంది. సో వీటిని కూడా ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో మీరు ఈ వీడియోని ఒక 2-3 టైమ్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి ముందు మనకి .5 తర్వాత .45 అని వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో మీరు జాగ్రత్తగా వినండి. 45.45U .45U రాయాలన్నప్పుడు అపాన్ UPON అప్ ఆన్ అని వేరువేరుగా కాదు, అపాన్ UPON అపాన్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు మనం .45U రాస్తే సరిపోతుంది. వర్డ్ WORD వర్డ్ ఈ వర్డ్ రాయాలన్నప్పుడు WORD అనే వర్డ్ రాయాలన్నప్పుడు .45W రాస్తే వర్డ్ అనే వర్డ్కి కాంట్రాక్షన్ అనమాట. అది చాప్టర్ 5లో మనకి ఎలా అయితే .5TH .5WH వచ్చినప్పుడు మనం ఎలా అయితే కాంట్రాక్షన్ యూస్ చేసి రాసామో వాటికి కూడా యాజ్ ది సేమ్ ఇక్కడ కూడా .45TH. ఇది దేనికి కాంట్రాక్షన్ అంటే దోస్, THOSE దోస్ ఈ వర్డ్కి కాంట్రాక్షన్. ఇది .45TH కాంట్రాక్షన్ 1456 కాబట్టి .45 1456 .45 ఒక సెల్లో గ్యాప్ ఇవ్వకుండా మనం 1456 TH కాంట్రాక్షన్ అది రాసినట్లయితే దోస్ అనే వర్డ్కి కాంట్రాక్షన్ వస్తుంది. దీస్ THESE దీస్ ఈ దీస్ అనే వర్డ్ రాయాలన్నప్పుడు .45THE రాయాలి. కానీ THE కాంట్రాక్షన్ ఏంటంటే 2346. ఈ 2346 .45 2346 రాసినట్లయితే దీస్ అనే వర్డ్కి కాంట్రాక్షన్ దొరుకుతుంది. హూజ్ WHOSE హూజ్ అంటే హూ ఈజ్ అన్నదానికి మనం హూజ్ అని స్పెల్ చేస్తాం కదా, WHOSE హూజ్ అనే వర్డ్కి కాంట్రాక్షన్ ఏంటంటే .45WH. బట్ మనం WH కాంట్రాక్షన్ ఏంటంటే 156. సో మనం .4156 రాసినట్లయితే .45156 రాసినట్లయితే మనకి హూజ్ అనే వర్డ్కి కాంట్రాక్షన్ దొరుకుతుంది. ఓకే గాయస్, ఈ కాంట్రాక్షన్ అన్నిటిని మీరు నేర్చుకొని యూస్ చేసుకొని మీకు ఈజీగా బ్రెయిల్ని రాస్తారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం 7, 8, 9 చాప్టర్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోస్ అన్నిటిని మీరు చూసి యూస్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ధనుష్తేజ్ నాలెడ్జబుల్ యూట్యూబ్ ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఈ కాంట్రాక్షన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ కాంట్రాక్షన్స్ కాకుండా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మిస్టరీస్, బయోగ్రఫీస్, సైకాలజీ, మైథాలజీ, టెక్నాలజీ వీడియోస్ కోసం ధనుష్తేజ్ నాలెడ్జబుల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఈజ్ ధనుష్తేజ సైనింగ్ ఆఫ్. బై.